మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్పై హత్యాయత్నం కేసు నమోదైంది. తన పేరిట ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నాడని ఆరోపిస్తూ రియల్టర్ను ఒక కార్యాలయానికి పిలిపించి సుమంత్ మరికొందరు కలిసి ఇనుప రాడ్లతో దారుణంగా దాడి చేశారంటూ జూబ్లీహిల్స్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్ చెంగిచెర్ల రోడ్డులోని ఆర్టీసీ కాలనీకి చెందిన గొంగిడి హరికృష్ణ రియల్ ఎస్టేట్ వ్యాపారి. జూలై 31న హరికృష్ణకు అతని స్నేహితుడు రాము ఫోన్ చేసి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 1లో ఉన్న తన కార్యాలయానికి రావాలని సూచించారు. ఈ మేరకు అద్దె కారులో హరికృష్ణ మరో స్నేహితుడు కిరణ్తో కలిసి వెళ్లాడు. కార్యాలయంలో రాముతో పాటు సుమంత్ కూడా ఉన్నాడు. తన పేరు చెప్పి బయట డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నావంటూ సుమంత్ తీవ్ర ఆగ్రహంతో హరికృష్ణను నిలదీశాడు. తానెవరి వద్ద డబ్బు వసూలు చేయలేదని హరికృష్ణ సమాధానం ఇచ్చాడు. వినిపించుకోకుండా సుమంత్ దుర్భాషలాడుతూ అక్కడే ఉన్న ఇనుప రాడ్లతో హరికృష్ణ చేతులు కాళ్లపై దాడి చేశాడని, కొద్దిసేపటికి అక్కడికి వచ్చిన అనుచరులతో హరికృష్ణను చంపేయండి అని చెప్పి వెళ్లిపోయాడని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. సుమంత్ అనుచరులు ప్రశాంత్, అరుణ్ కుమార్ రెడ్డి, కార్తీక్, మహేందర్ రెడ్డి కర్రలు, ఐరన్ రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేయడంతో పాటు ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించినట్లు బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దాడిలో హరికృష్ణ ఎడమ చేయి విరిగింది, తీవ్ర గాయాలై రక్తపు వాంతులు కూడా చేసుకున్నాడు. అదే సమయంలో ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్ అక్కడికి చేరుకుని బాధితుని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. తీవ్ర రక్తస్రావం అవుతుండడంతో తక్షణ వైద్యం చేయించుకుని వస్తానని చెప్పి బాధితుడు అక్కడి నుంచి ఆసుపత్రికి వెళ్లాడు. ఘటన జూబ్లీహిల్స్లో చోటు చేసుకోవడంతో 0 ఎఫ్ఐఆర్ చేసి బదిలీ చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు విచారణ చేపట్టారు.